ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కానీ ఇక్కడ కానీ ఇది చూస్తేనేమో మీకు స్పెషల్ గా మడులు గ్రో బ్యాగ్ మడులు అనమాట. ఇళ్లలో వాళ్ళు మడులు కట్టించుకునే అవకాశం లేని వాళ్ళు కానీ లేదా అంత కష్టం డబ్బులు ఎక్స్పెండిచర్ కాకుండా ఇట్లా గ్రో బ్యాగులు పెట్టుకుని మనం ఇందులో మట్టి నింపి వేసుకుంటే మడిలాగా ఉంటుంది ఎప్పటికీ. దీని ఏంటంటే పెట్టుకోవడానికి ఇటువంటి స్టాండ్ల మీద పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా నేల మీద ఫ్లోర్ మీద డైరెక్ట్ గా మనం పెట్టకూడదు ఏదైనా కానీ. ఎందుకంటే ఫ్లోర్ మీద పెడితే వారు పీరియడ్ ఆఫ్ టైం దాని కింద నీళ్లు మాయిశ్చర్ ఇవన్నీ జమ అయ్యి ఆ మట్టి జమ అయ్యి అక్కడి నుంచి బ్యాక్టీరియా జమ అయ్యి ఫ్లోర్ ని మీరు ఎంత కాంక్రీట్ ని మనం వాటర్ ప్రూఫింగ్ చేయించుకున్నా ఈ వాటర్ అండ్ బ్యాక్టీరియా కలిసినప్పుడు పై లేయర్ని ఎప్పుడైతే తినడం మొదలెడుతుందో మనకు వాటర్ లీకేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు టెర్రస్ గార్డెన్లు ఎవరు పెట్టినా మనం మినిమం హైట్ కన్నా పెట్టుకోవాలి. అట్లీస్ట్ మన క్లీనింగ్ అవ్వాలి, ఎయిర్ ఫ్లో అయ్యేటట్టుగా మనం పెట్టుకుంటే ఈ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దానికోసం మేము ఈ స్టాండ్లన్నీ డిజైన్ చేసామన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకుంటే ఈ మడుల్ లాగా ఉంది, దీంట్లో 3 స్టెప్స్ చేశారు. అవును, 3 స్టెప్స్ అన్నమాట. 3 స్టెప్స్. సో చిన్న స్పేస్. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఇది ఎంత 6 feet ఉంటుంది. 6 feet బై ఈ స్టెప్ 1 feet అన్నమాట. 6x3. అవును. మన బాల్కనీలో 6x3 ఉన్నా కానీ ఇట్లాంటి పెట్టుకున్నాం అంటే మీరు పెద్ద చాలా అంటే ఇందులో క్రీపర్స్ పెంచుకోవచ్చు, ఆకుకూరలు పెంచుకోవచ్చు, కాయగూరలు వేసుకోవచ్చు, అన్ని సూపర్ గా వేసుకోవచ్చు. సో స్పెషల్ గా కొంతమంది మనకి ఇది తొట్లలో పెద్దగా రాదు అంటారు, బట్ ఇలాంటి మడులో వేరు వ్యవస్థ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అవును. ఇందులో ఏంటంటే ఎక్కువ స్పేస్ దొరుకుతుంది మొక్కకి. సో అదే మీరు ఒక చిన్న కుండీలో పెడితే దాని రూట్ సిస్టమ్ అక్కడే లిమిట్ అయిపోతుంది. అక్కడే అల్లుకుని టైట్ అయిపోయి రూట్స్ కి మెటీరియల్ అందదు. బయట నుంచి మనం గ్రో ఉండదు. మాకు ఒక కాయ కాసింది, ఒక 2 కాయలు కాసింది, సార్ ఇంకా రావట్లేదు అని నాకు ఎన్నో కంప్లైంట్స్. డైలీ నాకు 100 మంది 200 మంది ఇక్కడికి వచ్చి అదే డిస్కషన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా వైడ్ స్పేస్ ఉన్నప్పుడు ఇందులో 10 మొక్కలు పెట్టినా కూడా దాని రూట్స్ ఇటుపోయినా దీని రూట్స్ ఇటుపోయినా అల్లుకున్నా మనకు ప్రాబ్లం లేదు. సో ఇందులో స్పెషల్ గా మనకు మడులు అన్నప్పుడు ఇంటి పైన కొంతమంది ఒకప్పుడు కాంక్రీట్ తోటి దాంట్లో వెయిట్ ఎక్కువ అయిపోయింది. సో ఆఫ్టర్ దీన్ని ఏంటి మీరు ఓన్లీ పీవీసీ పైప్స్ అండ్ గ్రో బ్యాగ్ అంతే. మొత్తం హెచ్డిబి క్లాత్ ఇది. మినిమం 70-80 years కంఫర్టబుల్ గా ఉంటాయి, ఏం పాడవు అన్నమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు మన గ్రో బ్యాగ్స్ మన ఇవి మడులు చూసుకుంటే మడుల్లో ఒక హార్డ్లీ ఒక 2% వెయిట్ కూడా ఉండదు, 1% వెయిట్ కూడా ఉండదు. ఇది అసలు వెయిట్ ఉండదు, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఉంటే కనుక మట్టిదే, ఓన్లీ మట్టి వెయిట్ అంతే చేస్తారు. ఇంకా లైట్ సాయిల్ వేసుకున్నాము అంటే ఒక్క పిట్లాంటి ఇంకా లైట్ ఇంకా వెయిట్ ఎక్కువ. అవును.